హాయ్ బోల్. హాయ్ హలో హాయ్. ఏంటిది నువ్వు రుబ్బేది? ఇఫ్ వి విల్ గో నియర్ టు నో తెలుగు, ఈమెకి తెలుగు రాదు. హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్లో అయితే ఒక 4 days అలా ఇంటికి వెళ్దామనేసి ఇంటికి వచ్చాను. సో నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఇంకో 2 daysలో. సో ఈ గ్యాప్లో మా మమ్మీ అయితే పచ్చళ్ళు కారంలు అన్నీ చేసి పంపించాలి కాబట్టి, ఎందుకంటే అక్కడ హాస్టల్లో మనకు అన్నం కూరలు సరిగా పెట్టరు. సో దీంతోనే మనం సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఈరోజు అయితే సమ్మర్ స్పెషల్ మ్యాంగో పిక్కల్ అయితే, అండ్ దట్ టు మై ఫేవరెట్ మ్యాంగో పిక్కల్. మా మమ్మీ వాళ్ళు అయితే మొత్తం కార్యక్రమం స్టార్ట్ చేసేసారు, మొత్తం రెడీ చేస్తున్నారు. సో నేను ఒక వీడియో తీసి పెట్టాలనేసి నేను ఫీల్ అయ్యాను. సో నేను మా మమ్మీ వాళ్ళు ఏమేమి చేస్తున్నారో ఎలా చేస్తున్నారో చూపిస్తాను. మా నాన్న అయితే ఆల్మోస్ట్ మ్యాంగోస్ అన్ని కట్ చేసేస్తున్నాడు. మా అమ్మమ్మ హాయ్ చెప్పు. అమ్మమ్మ నాయనమ్మ కదమ్మ, మేము ఆల్మోస్ట్ అమ్మ అనే పిలుస్తాం. నాయనమ్మనైనా అమ్మమ్మైనైనా అమ్మ అనే పిలుస్తాం. హాయ్ బోల్. మా నాన్న బా హాయ్ హాయ్ హలో ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసేసారు. ఇందులో ఇంకా కట్ చేసిన తర్వాత నేను పెట్టేసిన వెంటనే ఒకటైతే టేస్ట్ చూసేయాలి మనం. సీ మై మామ్ రెడీ అవ్వమంటే రెడీ అవ్వదు. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్. అందరూ సమ్మర్ కాబట్టి ఏంటిదని నువ్వు రుబ్బేది? మెంతులు కాబట్టి ఆల్మోస్ట్ అందరు ఇట్లా కారిపోతుంది ఫ్యాన్లు ఉన్నా కూడా. ఇది మెత్తగా ఏందో లేదు చూసి చెప్పమ్మా. కంప్లీటెడ్ అయిపోయింది. దీన్ని ఎన్నిసార్లు దగ్గరికన్నా ఈ చిన్న చిన్న కోడి బేబీస్ అయితే మొత్తం దూరం దూరం చేసేస్తాయి. సీ హౌ క్యూట్. అటు వెళ్ళకండి, మిమ్మల్ని తొక్కేస్తుంది. 1 black chick and rest of all white chicks. See, దీని మమ్మీ ఫుడ్కి అయితే వెళ్ళిపోయింది, ఫుడ్ తినడానికి. ఓన్లీ సింగిల్. చాలా కోడులు చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి బయటికి రావట్లేదు. ఈవినింగ్ ఫుడ్ పెట్టేటప్పుడు వస్తాయి. దెన్ నేను అప్పుడు ఒక వీడియో తీస్తాను. చాలా చాలా ఉన్నాయి. ఐ థింక్ దేర్ ఆర్ 30 to 30 దాకా ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. అవన్నీ అటు సైడ్ ఆడుకోవడానికి వెళ్ళాయి, ఫుడ్కి వెళ్ళిపోయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ కొన్ని ఉన్నాయి. అండ్ ఇవంతా ఓపెన్ ప్లేస్. ఇక్కడే అవి ఆల్మోస్ట్ ఇక్కడే పెరిగేసిపోతున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. అండ్ డౌన్ దర్ ఈస్ సమ్వేర్ అమ్మగారి ముచ్చట్లు. అండ్ కొంచెం కారం అయితే పంపించడానికైతే ఇవి ఆల్మోస్ట్ ఎండ పెట్టింది. పల్లీలు, మిరపకాయలు ఇవి సపరేట్ కారం కోసం అనేసి. వితౌట్ ఫ్యాన్, కూలర్ ఆర్ ఏసీ మనమైతే ఇక్కడ సర్వైవ్ అవ్వలేము. ఎండ అయితే ఎలా ఉంది అంటే 2 days ఫుల్ డల్. అసలు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత డ్యూ టు సన్లైట్, హెవీ సన్లైట్ ఊరి దగ్గర కాబట్టి. సో టెస్టింగ్ పర్సన్, ది మోస్ట్ సీనియర్ మ్యాంగో పిక్కల్ పర్సన్. అదేంటో ఇంట్లో మిక్సీ ఉన్నా కూడా ఇందులోనే ఎందుకు రుబ్బుతారో అర్థం కాదు. కూర ఎందుకంటే మిక్సీలో రుబ్బిన దానికన్నా దీంట్లో రుబ్బిన దానికి టేస్ట్ బాగా వస్తుందంట. మా మదర్ గారు చెప్తున్నారు. ఎంత కష్టమైనా ఇందులో రుబ్బి పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పెట్టాం కదా ఒకేసారి. ఎందుకంటే ఇంకా అందులో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా పెడితే చాలా ఎక్కువ రోజులు మంచిగా నిలువ ఉంటుందంట. ఇది పండిపోయింది సార్.
చింత చిగురు. నేను మళ్ళీ మళ్ళీ వస్తానో రాను అని చెప్పేసి మా అమ్మ చింత చిగురు మంచిగా దీంతో చింత చిగురు చికెన్తో కూడా చేస్తుంది, ప్లస్ దీని చట్నీ కూడా చేస్తుంది, ప్లస్ కర్రీ కూడా చేస్తుంది. దీనికి కర్రీ చేస్తుంది, సూపర్ బియ్యం ఉంటుంది తెలుసా, ఉల్లిగడ్డలు వేసి చేస్తుంది. ఇది కారం కోసం. ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నో తెలుగు, ఈమెకి తెలుగు రాదు. వెరీ గుడ్. మా ఇల్లు చూపిస్తాను. మా తాతగారు 10 సంవత్సరాల కిందే పోయారు. ఉంటుంది అక్కడెక్కడో కిచెన్ ఉంటుంది లోపలికి. అండ్ దిస్ ఈజ్ అవుట్ సైడ్. మెస్సీ మెస్సీ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా. మా ఇల్లు ఎప్పుడు మెస్సీ మెస్సీ హోమ్. ఏంటిది? చింత చిగురు. ఈ బేబీ చిక్ బాగా అలసిపోయింది, అందుకే కూర్చుంది. షీ విల్ ఫైట్ చేస్తుంది మొత్తానికి. యూ షుడ్ హ్యావ్ టు. నేను కొంచెం నార్మల్గా టైం చిక్. It's chai time. But